గ్రంథ ప్రజలలోని బహుదైవారాధకులలోని అవిశ్వాసులు తమ వద్దకు స్పష్టమైన ప్రమాణం వచ్చే వరకు తమ అవిశ్వాస వైఖరి నుండి వెనక్కి మరలరు. స్పష్టమైన ప్రమాణం అంటే అల్లాహ్ తరపు నుండి ఒక ప్రవక్త వచ్చి సత్యమైన సవ్యమైన రచనలు గల పరిశుద్ధమైన సహీఫాలను చదివి వినిపించటం. పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజలలో చీలికలు ఏర్పడింది. వారి వద్దకు రుజుమార్గానికి సంబంధించిన స్పష్టమైన బోధ వచ్చిన తరువాతనే వారు అల్లాహ్కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ను స్థాపించాలని, జకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగింది. ఇదే ఎంతో సరి అయిన సవ్యమైన ధర్మం. గ్రంథ ప్రజలలో బహుదైవారాధకులలో సత్యాన్ని తిరస్కరించిన వారు తప్పనిసరిగా నరకాగ్నిలోకే పోతారు. అందులోనే శాశ్వతంగా ఉండిపోతారు. వారు సృష్టిలోకెల్లా పరమ నీచులు. కానీ విశ్వసించి సత్కార్యాలు చేసేవారు నిస్సందేహంగా సృష్టిలో అత్యంత శ్రేష్ఠులు. వారికి వారి ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం శాశ్వత నివాస స్థలాలైన స్వర్గవనాలు. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. వారు వాటిలో కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు కూడా అల్లాహ్ పట్ల సంతృప్తి చెందారు. ఇది తన ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండే వ్యక్తికి లభించే మహాభాగ్యం.